హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాము. ముందుగా మనము ఆనియన్స్ తీసుకొని దాన్ని పీసెస్గా సన్నంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సిన టమాటా, మిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తగినంత సైజులో ఉల్లిగడ్డలు మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. మనకు ఆనియన్ టేస్ట్ కాకుండా కొంచెం ఫ్లేవర్ లెక్క అనిపిస్తుంది. అలా మనకు ఎంత కావాలన్నా అంత కొంచెం లైట్గా నూనె పోసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకు అలానే ఎగ్స్ కాబట్టి ఎగ్స్ మనకు ఎంత ఇద్దరం ఉన్నామో ముగ్గురం ఉన్నామో చూసుకొని దాన్ని బట్టి మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని అంటే దాంట్లో సాల్ట్ వేస్తే మంచిగా బాయిల్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. అలానే మనము సైమల్టేనియస్గా ఇక్కడ మనం వంట అన్నీ ఒకసారి చేస్తున్నాం కాబట్టి వీడియోలో మీకు అన్నీ ఒకటేసారి చెప్తాను చూడండి. ఫ్రై మంచిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలానే ఇంకో సైడ్ మనము ఎగ్కి పొట్టు అనేది మంచిగా తీసుకోవాలి. అంటే ఇట్లా డిస్టర్బ్ కాకుండా మంచిగా నెమ్మదిగా మెల్లగా తీయాలి. ఓకేనా, ఇలా స్మూత్గా ఎలా తీస్తారో ఇలా తీయాలి. మళ్ళీ ఆనియన్స్ అనేది మనకు బ్రౌన్ కలర్ అయ్యేటట్టు దాకా ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మాడద్దు, బాగా మాడితే కూడా టేస్ట్ ఖరాబ్ అవుతుంది. అట్లా మాడకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎంత ఎక్కువసేపు కలిపితే అట్లా మాడదు అన్నట్టు బాగుంటుంది. తర్వాత అవి అయిన తర్వాత అవి తీసుకుని ఒక ప్లేట్లో సైడ్కి తీసుకోవాలి. చల్లార్చాలి. వేడిగా మనం గ్రైండింగ్ మిక్సీ పట్టద్దు, సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత టమాటాలను మిర్చి కూడా మనము వేపుకోవాలన్నట్టు కొంచెం లైట్గా. అట్లానే వేయకుండా కొంచెం వేపుకుంటే టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇలా టమాటా మిర్చి తీసుకొని సేమ్ అదే కడాయిలో వేపుకోవాలి. కొంచెం ఆయిల్ అలా పోసి మనం వేపుకోవాలి. ఓకేనా, టమాటాలు వేసాను, తర్వాత ఇప్పుడు మిర్చి కూడా వేసాను. ఇలా పెట్టి మనం ఇక ఫ్రై చేసుకోవాలి. మీరు ఆనియన్స్ తీసి సైడ్కి ఎందుకు పెట్టానంటే వేడి పడితే బాగోదు, గట్టిగా అవుతుంది అన్నట్టు. కొంచెం చల్లారినాక పడితే మంచిగా పొడిగా బాగా వస్తుంది. టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఇవి కూడా బాగా మాడద్దు, లైట్గా కొంచెం జ్యూసీ కొంచెం మెత్తబడినట్టు ఉంటుంది. అలా మనము ఫ్రై చేసుకోవాలి. మిర్చి టమోటా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని కూడా మనం ప్లేట్లో సైడ్కి తీసుకోవాలి. కొంచెం చల్లారిస్తే బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో మళ్ళీ నూనె పోసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో సేమ్ అదే కడాయిలో కొంచెం తగినంత నూనె పోసుకొని అది కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇవరిదాకా మనం పొట్టు తీసిన ఎగ్స్ని దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు మనము వీటికి కొంచెం ఇట్లా కాట్లు పెట్టాలి. పూర్తిగా కట్ చేయకుండా ఇట్లా లైట్గా కట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్ అనేది ఆయిల్లో పెట్టినప్పుడు ఇట్లా పేలదు. కట్ చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లోకి వెళ్ళి ఎయిర్ అనేది బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది. అదే కట్ చేయకుంటే వేస్తే అది ఇట్లా టప్ అని పేలుద్ది అన్నట్టు ఎగ్. అట్లా అదొక్కటి చూసుకొని కాట్లు పెట్టాలి. మనకు డిజైన్గా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. మేము పొడుగులో పెట్టాము, దాన్ని ఫ్రై చేసుకున్నాము. ఇట్లా అన్నీ ఒకటేసారి ఒక్కొక్కటి అనేది ఏం లేదు, అన్నీ ఒక్కసారి వేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు. తగినంత నూనె పోసుకొని, మరీ ఎక్కువ కూడా ఆయిల్ పోయద్దు. ఎక్కువ ఆయిల్ పోస్తే అది మళ్ళీ బజ్జీ టైప్ అయిపోతుంది. మనకు ఓన్లీ ఫ్రై టైప్ కాబట్టి కొంచెం తగినంత నూనె పోసుకొని దాన్ని లైట్గా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే బ్రౌన్గా కొంచెం ఎక్కువ అవుతుంది. చిన్నగా పెట్టే వరకు టైం తీసుకుంటుంది అన్నట్టు. ఇట్లా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి మనము ఇటు అటు కదులుకుంటూ చూసుకోవాలి. బ్రౌన్ కలర్ అలా అవుతుంది. ఇక మీన్ వైల్లో మనము ఇప్పుడు అవి మిక్సీ పట్టుకోవాలి. చల్లారినాక మిక్సీలో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాము, చల్లారింది. తర్వాత ఇప్పుడు మనము టమాటా వేసుకున్నాము, మిర్చి వేసుకున్నాము, టమాటా మిర్చి. తర్వాత ఇప్పుడు తగినంత కరివేపాకు, కొత్తిమీర, అట్లా కొందరు బాదములు, కాజు కూడా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టము. పుదీనా, ఆలక్యలు, లవంగాలు, చెక్క, మసాలాలు కూడా దీంట్లో వేసి పట్టుకుంటే ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు. మనకు అవో రెండు తీసుకొని దాంట్లో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, అట్లనే వెల్లిపాయలు కూడా, అల్లము, వెల్లిపాయలు అది కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇక్కడ మనకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నట్టు. బ్రౌన్ వస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా బ్రౌన్ వచ్చినట్టు చూసుకోవాలి.
వెల్లిపాయలు ఇవరిదాకా నేను చెప్పాను కదండి, వెల్లిపాయలు వేసుకొని ఇక మనము మిక్సీ పట్టుకోవాలి. ఒక 2, 3, 4 అలా వెల్లిపాయలు వేసుకొని మనం చూసుకోవాలి, పట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇట్లా మొత్తం మనకు గ్రైండర్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ లెక్క అవుతుంది. మంచిగా పేస్ట్ లెక్క అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. అలానే ఇక్కడ మనకు అదే టైంలో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో ఇవరిదాకా మిక్సీ పట్టింది పేస్ట్ మనం దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ క్వాంటిటీ కొంచెం వినికే వరకు దాన్ని అటు ఇటు కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర ఇలా మనము కొంచెం దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నట్టు. అట్లనే బగారాకు, బగారు పువ్వు మన టేస్ట్ తగ్గట్టు. కొందరు మాకు స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీగా వద్దు అంటే కారం తక్కువ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ధనియాల పొడి ఇట్లా అన్నీ మనం వేసుకొని కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గేటట్టు మనము దాన్ని మిక్స్ చేసుకోవాలన్నట్టు. అట్లా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవరిదాకా మనం ఫ్రై చేసిన అవి ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రై చేసిన ఎగ్స్ దీంట్లో వేసుకోవాలి. ఒకటి వేసుకొని ఒక 2 minutes 3 minutes అలానే మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే లోపట అనేది ఎయిర్ అనేది బయటకు రాక లోపటనే ఉడికినట్టు అవుతుంది. ఉడికినట్టు అయ్యి అది గ్రేవీ అనేది ఎగ్స్కి కట్ చేసిన దాంట్లోకి వెళ్ళి బాగుంటుంది అన్నట్టు. తర్వాత పెరుగు మనకు కావాల్సినంత పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. పెరుగు యాడ్ చేసి తర్వాత మనము కొత్తిమీర అదంతా మీద చల్లి ఇక మూత పెట్టాలన్నట్టు. ఒక 5-6 minutes మూత పెట్టాలి. మూత పెట్టే వరకు లోపల మొత్తం ఉడికినట్టు అయ్యి ఎగ్స్లకు దాంట్లోకి వెళ్ళి బాగుంటుంది అన్నట్టు. ఓకేనా. అలా 5 minutes తర్వాత మనం దాన్ని దింపుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే. ఇలా మసాలా ఎగ్ కర్రీ చేసుకోవడము మీకు నచ్చింది అనుకుంటున్నాను. వేడి అన్నంలో మసాలా ఎగ్ కర్రీ వేసుకొని తింటే సూపర్. ఓకేనా. థ్యాంక్ యూ.